ఏపీలో రెండో రోజు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన కొనసాగుతోంది. ఇవాళ సీఎస్, డీజీపీ అధికారులతో ఈసీ బృందం భేటీ కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ మీనా ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. నిన్న రాజకీయ పార్టీలతో ఈసీ బృందం భేటీ అయింది. ఈసీ బృందాన్ని కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ సమావేశమైంది. ఏపీలో రెండో రోజు కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది. నేడు సీఎస్, డీజీపీ అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్, ఏపీ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఎన్నికలతో సంబంధం ఉన్న ఇతర ఉన్నతాధికారులందరితో కూడా భేటీ కానుంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి యంత్రాంగం సన్నద్ధతపై కూడా సమీక్షించనున్నారు. నిన్న ఉదయం రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశమైన ఎలక్షన్ కమిషన్ వారి నుంచి అనేక అంశాలపై సమాచారం సేకరించింది. వీరిచ్చిన వినతిపత్రాలను కూడా స్వీకరించింది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర అధికార యంత్రాంగంపై సీరియస్ అయింది. పైగా కొంతమంది జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మీరంతా ఎవరేం చేస్తున్నారో, మీరు ఎటువంటి వాళ్ళో మా దగ్గర నివేదికలు ఉన్నాయని, ఆంధ్రాకు వచ్చేటప్పుడు మొత్తం సమాచారాన్ని కూడా తీసుకుని ఇక్కడికి వచ్చామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని కూడా హెచ్చరించింది. సరైన చర్యలు, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి సరైన చర్యలు తీసుకోకపోతే మాత్రం షెడ్యూల్ వచ్చిన వెంటనే మేమైతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. దీంతో పాటు విజయవాడ సిటీతో పాటు సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, చిత్తూరు, తిరుపతి అర్బన్ ఇక్కడుండే అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి అధికారులు వ్యవహరిస్తున్న తీరును కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఈ రోజు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం రాత్రి ముగిసిన తర్వాత ఈ రోజు ఉదయం చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ, ఎన్నికలతో సంబంధం ఉన్న ఇతర ఉన్నతాధికారులందరినీ కూడా సమావేశానికి రావాలని ఆదేశించింది. వీరితో ఫైనల్ గా మాట్లాడిన తర్వాత ఈ రోజు సాయంత్రం 5 గంటలకి కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై గత 2 రోజులుగా తాము సమీక్షించిన అంశాలను మీడియాకు వివరించనుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి ఫామ్ 7 పై అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించింది. ఎవరైతే దీనికి బాధ్యులు అవుతారో వాళ్ళు, అదేవిధంగా వాళ్ళ వెనక ఉన్న సూత్రధారులు, వీళ్లను కూడా గుర్తించాలని ఆదేశించడమే కాకుండా తిరుపతిలో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో అక్కడ దొంగ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసిన వాళ్ళపై ఈ రోజు వరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి అక్కడ ఉన్న పోలీస్ అధికారుల్ని, రెవెన్యూ అధికారులని నిలదీసింది. వీటన్నిటిపై కూడా ఈ రోజు డీజీపీ, సీఎస్ తో కూడా ఎన్నికల కమిషన్ నిర్మోహమాటంగా మాట్లాడే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. ఈ రోజు జరిగే సమావేశం అనంతరం సాయంత్రం మళ్ళా ఎన్నికల కమిషన్ ఢిల్లీ వెళ్లనుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.